వేరే తీసుకో అట్లా అయిపోయింది సార్. ఈరోజు భారతీయ జనతా పార్టీ గత 4 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలు, పలు నియోజకవర్గాలు, పలు గ్రామాలు తిరుగుకుంటూ రాత్రి కడెం చేరుకోవడం జరిగింది. కడెం నుంచి ఈరోజు నిర్మల్ జిల్లాలోని పలు మండలాలలో తిరుగుతూ రోడ్ల పొంట పడున్నటువంటి అనేక కిలోమీటర్ల పొడవునా వరి ధాన్యం రోడ్ల మీద పోసుకొని రైతులు పడుతున్నటువంటి బాధలు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే గోస, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కన్నీటి కథలు. మరి ఈరోజు 80% కొనుగోలు పూర్తయిందని చెప్పి అబద్ధం చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గాలి మోటార్లలో తిరుగుకుంటా గాలి మాటలు మాట్లాడుతున్నాడు. మరి నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ఇచ్చిన రైతు డిక్లరేషన్ అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే నేను ఆయనను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఒక్కసారి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ దిలాల్పూర్ గ్రామంలో, ఈ నిర్మల్ నియోజకవర్గంలో, ఈ నిర్మల్ జిల్లాలో మేము తిరిగినటువంటి అనేకమైనటువంటి పరిగి నుంచి మరి ఇక్కడ నిర్మల్ వరకు మేము తిరిగినటువంటి అనేక గ్రామాలలో నీవు పర్యటన చేసి మరి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రైతు సమస్యలు తెలుసుకోవాలా. అంతే తప్ప నువ్వు 80% నేను కొనుగోలు పూర్తి చేసినాను చేతులు దులుపుకునేటువంటి కార్యక్రమం మంచిది కాదు. ఈరోజు మొక్కజొన్నలు, మక్కలు 40 కుంటాలు పండితే ఎకరానికి 26 కుంటలే కొంటాడట, మిగిలిన ఎటు పోవాలా? జొన్నలు 30 కుంటాలు పండితే 10 కుంటలే కొంటాడట, ఇప్పటిదాకా సంచులు ఇయ్యలే. మొన్నటికెళ్ళి మేము ముత్యంరెడ్డి, రమణారెడ్డి నా ఎంబడబడి మరి ఇక్కడ సెంటర్ కావాలంటే నేను తిప్పలబడి సెంటర్ ఇప్పించిన. సెంటర్ తెరిచిండ్రు కానీ ఇప్పటిదాకా సెంటర్లల్లా కనీసం సంచులు కూడా ఇస్తలేరు. మరి అది కూడా 10 కుంటలే కొంటారట, మరి మిగిలిన 20 కుంటలు ఎటు పోవాలా? మరి ఇదేనా రైతు రాజ్యం అంటే? ఇదేనా ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని అడుగుతా ఉన్నాను. ముఖ్యమంత్రి కేవలం నువ్వు సెక్రటరియట్లో ఏసీ రూమ్లో కూర్చొని అధికారులు ఇచ్చిన లెక్కలు చెప్పుడు కాదు, నువ్వు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వెళ్ళు, మరి ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారితో సహా అనేక మంది పార్లమెంట్ సభ్యులు, అదే మాదిరిగా మా శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇప్పుడు కొమరయ్య గారితో పాటు అంజిరెడ్డి గారితో పాటు శాసన ఏవిఎన్ రెడ్డి గారితో సహా అందరూ ఉన్నటువంటి శాసన మండలు, మా శాసన సభ్యులు అందరూ కలిసి గత 4 రోజుల నుంచి పర్యటన చేస్తున్న సందర్భంగా అనేక సమస్యలు మేము తెలుసుకున్నాం. మరి రేపు ఖచ్చితంగా ఇవన్నిటి మీద ఒక బహిరంగ లేఖ ముఖ్యమంత్రి గారికి రాస్తాం. దాని తర్వాత మేము కార్యాచరణ ప్రకటిస్తాం. మీరు రైతు సమస్యలు పరిష్కరించే వరకు ఖచ్చితంగా మేము వెంబడిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు గాలి లెక్కలు చెప్పుకుంటా, గాలి మాటలు చెప్పుకుంటా రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. రైతు కన్నీళ్లు పెడతా ఉన్నాడు, రైతు బాధపడతా ఉన్నాడు. 6 కాలాలు కష్టపడి పండించిన పంట అమ్ముకోవడానికి ఈ ఎండాకాలం అంతా కళ్ళల పొంట కావలి కాస్తూ నిన్న మొన్న అనేక మంది వడగాల్పులతోటి మరి కొందరు వడదెబ్బలతోటి నిన్న ఒక స్టేషన్ గర్భంలో రైతు చనిపోయిండు. మొన్న లక్షడిపేటలో 3 చనిపోయిండ్రు. మరి ఈ రకంగా రైతులు చనిపోతే కూడా నీకు కనికరం వస్తలేదు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చివరి గింజ కొనుగోలు చేసేదాకా భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మేమందరం కలిసి అవసరమైతే రైతు పోరాటం చేసినా సరే మీ మెడలు వంచుతామని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను.